అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది. అయితే ఇది వినేటప్పుడు డైజెస్ట్ చేసుకోవడం కొంతమందికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇంతకాలం అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు పైనే చర్చ జరుగుతూ ఉంది. ఔటర్ రింగ్ రోడ్డు రేపో, ఎల్లుండో, నేడో, రేపో, మాపో ఇట్లాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి క్లియరెన్స్ ఇచ్చేస్తుంది. దానికంటే ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళికని ముందుకు జరుపుతోంది. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది ముగిసిపోయిన అధ్యాయం అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొన్ని వీడియోలు చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి రియాక్షన్స్ కూడా దానికి అనుగుణంగా ఉన్నాయి. అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ సజీవంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. దీనికి సంబంధించి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. దాదాపుగా 90 కిలోమీటర్ల దూరంలో, అంటే 90 కిలోమీటర్ల వైశాల్యంతో ఉండేటువంటి అంతర్వలయ రహదారి నిర్మాణానికి సుమారుగా 2000 ఎకరాల భూముల్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన కసరత్తు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అటు ఔటర్ రింగ్ రోడ్డు, ఇటు ఇన్నర్ రింగ్ రోడ్డు రెండు కూడా ప్యారలల్గా నిర్మించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టుగా సమాచారం ఉంది. దీని గురించి ఏపీసీఆర్డీఏకి ఇప్పటికే ఆదేశాలు అందినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే ల్యాండ్ పూలింగ్ని ఎక్కడ నుంచి ఎలా ఎప్పుడు మొదలు పెట్టాలనే అంశం పైన ఏపీసీఆర్డీఏ కసరత్తు ప్రారంభించినట్టుగా తెలుస్తుంది. ప్లాన్ విషయంలో కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు గతంలో ఏ ప్రణాళికనైతే ఫ్రీజ్ చేశారో అదే ప్రణాళికని మళ్ళీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. పాత ప్రణాళిక ఏంటి, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తే పరిణామాలు ఏ విధంగా ఉండొచ్చు, ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రణాళిక ఇది గతంలో తయారు చేసినది. యాక్చువల్గా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం జైకా లాంటి సంస్థల సహకారంతో ఈ ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మించాలనేటువంటి, అంటే ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం ద్వారా ఈ రింగ్ రోడ్ నిర్మించాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. అప్పుడు 2 ఫేజులుగా దీని నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పని భావించారు. ఒకసారి మనం చూస్తే ఈ బ్లూ లైన్ మొత్తం కూడా ఫేజ్ 1 ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 1, అలానే ఈ వైలెట్ కలర్లో ఉన్న రంగు ఇదంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 2. ఎందుకంటే ఈ మార్గంలో కొండపల్లికి సంబంధించినటువంటి అటవీ క్షేత్రాలు వస్తాయి కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని అక్కడ భూసేకరణ నిర్మాణ ప్రణాళికని ఫేజ్ 2గా అప్పట్లో డిజైన్ చేసుకున్నారు. ఇక ఫేజ్ 1కి వచ్చేసరికి దాదాపుగా ఒక సెమీ సర్కిల్ అమరావతి నుంచి విజయవాడ శివారు ప్రాంతం వరకు డిజైన్ చేశారు. మొత్తం రహదారి వ్యవస్థకు సంబంధించి 90 కిలోమీటర్లు ఉంటుందని చెప్పని అంచనా వేశారు రఫ్గా. ఇదే ప్రణాళిక ప్రకారం కనుక ఇప్పుడు భూసేకరణ ప్రారంభిస్తే సుమారు 2100 ఎకరాల వరకు భూముల్ని సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలానే నిర్మాణ ప్రణాళిక విషయంలో, అంటే ఇటు అమరావతి ఫస్ట్ ఒక సిటీ అవుతుంది, ఈ పక్కన చూస్తే విజయవాడ రెండో మెగా సిటీ అవుతుంది. ఈ 2 సిటీలతో పాటు తాడేపల్లి మంగళగిరి కార్పొరేషన్ ఉంది ఇక్కడ, ఇది కూడా ఇన్నర్ రింగ్ రోడ్ పరిధిలోకి వస్తుంది. అంటే ఈ బ్లూ లైన్ పరిధిలో ఉన్న ప్రాంతం అంతా కూడా ఇన్నర్ రింగ్ రోడ్ అవుతుంది. ఈ క్రమంలో మరొక 2 వంతెనలు కృష్ణానది పైన వస్తాయి. ఇటు వెస్ట్ సైడ్ ఒక వంతెన వస్తుంది, ఇటు ఈస్ట్ సైడ్ మరొక వంతెన వస్తుంది. సో ఇది ప్రణాళిక. సుమారుగా అప్పట్లో వేసినటువంటి అంచనాల ప్రకారం 10,000 కోట్ల రూపాయల నుంచి 12,000 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతాయని చెప్పని భావించారు. అయితే జాప్యం జరిగింది. 2018లో పనులు మొదలు కావాల్సింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం అమరావతిని అటకెక్కించినటువంటి పరిస్థితి. ఇన్నర్ రింగ్ రోడ్లో కూడా కుంభకోణం జరిగింది, స్కామ్ జరిగింది అని చెప్పని దానిలో ఇంటర్నల్గా జరిగినటువంటి ల్యాండ్లకు సంబంధించి, భూములకు సంబంధించినటువంటి క్రయ విక్రయాల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందనేటువంటి ఆరోపణలతో ఈ ప్రాజెక్టును పూర్తిగా ఆపేశారు. దాంతో ఫండింగ్ చేసేటువంటి విషయంలో కూడా ఎవరు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. సో మొత్తం మీద ప్రాజెక్ట్ ఆగిపోయింది. సో అది అప్పటి పరిస్థితి. తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ అవసరం లేదు, ఎందుకంటే వెస్ట్ బైపాస్ రోడ్ అనేది ఒకటి రెడీ అయిపోయింది. మళ్ళీ ఈస్ట్ బైపాస్ రోడ్ని కూడా నిర్మించుకుంటే అదే ఇన్నర్ రింగ్ రోడ్గా సరిపెట్టడానికి అవకాశం ఉంటుంది. అయితే వెస్ట్ బైపాస్కి ఈస్ట్ బైపాస్కి దీనికి ఉన్నటువంటి తేడాను విశ్లేషించేటువంటి క్రమంలో వెస్ట్ బైపాస్ ఇలా సిటీ, అమరావతి సిటీ మధ్యలో నుంచి వచ్చినటువంటి ఒక రహదారి వ్యవస్థ, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరొక ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. అలానే వెస్ట్ బైపాస్ అనేటువంటి ప్రపోజల్ గతంలో కూడా ఉంది. కాకపోతే అప్పట్లో వెస్ట్ బైపాస్ని ఆపి ఇన్నర్ రింగ్ రోడ్ని చేపట్టాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. కానీ
గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు, ఔటర్ రింగ్ రోడ్డు, అసలు అమరావతి లేదని చెప్పింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తమ షెడ్యూల్ ప్రకారం 2021లో పనులు ప్రారంభించి వెస్ట్ బైపాస్ని దాదాపు ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నటువంటి దశ. బహుశా జూన్ నాటికి పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని చెప్పని అందరూ ఆశిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ అంశాలు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని లేటెస్ట్గా ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రపోజల్స్లో కూడా చాలా క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదనని సజీవంగా ఉంచింది. ఇన్నర్ రింగ్ రోడ్డుతో మరొక కాంట్రాస్ట్ ఏది జరగకుండా ఉండేలాగే ఇది ఈ మధ్య కాలంలో ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రణాళిక. ఈ రెడ్ కలర్లో కనిపిస్తుందంతానేమో ఔటర్ రింగ్ రోడ్డు, ఇక్కడ ఈ రెడ్ కలర్లో ఉన్నంతా కూడా ఓఆర్ఆర్, అలానే ఈ మధ్యలో బ్లూ కలర్లో ఉన్నంతా ఐఆర్ఆర్, ఈ పింక్ కలర్లో ఉన్నది వెస్ట్ బైపాస్ రోడ్డు. సో ఈ వెస్ట్ బైపాస్తో సంబంధం లేకుండా మళ్ళీ ఒక ప్రణాళిక ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్ వెళ్లాల్సిందే. మరొకటి ఏంటంటే ఈ డాట్ సర్కిల్లో ఉన్నది ఏంటంటే ఈస్ట్ బైపాస్ రోడ్డు. ఈస్ట్ బైపాస్ రోడ్డు ఒకవేళ భవిష్యత్తులో వస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న కాబట్టి దాన్ని పక్కన పెడదాం. కానీ ఈస్ట్ బైపాస్ను కూడా ఈ మ్యాప్లో ఉంచింది. అంటే రాబోయేటువంటి అవసరాలను దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నటువంటి మాట ఏంటంటే విజయవాడని కానీ లేదా అటు కృష్ణా జిల్లాని ఇటు గుంటూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాని విడదీస్తుంది కృష్ణా నది. కృష్ణా నది పైనుంచి ఎన్ని ఎక్కువ వంతెనలు కడితే అంత ఎక్కువగా రెండు వైపులా కూడా ప్రజలు ఇంటిగ్రేట్ అవ్వడానికి, రాకపోకలకి, రవాణాకి, వ్యాపారానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదనలు అన్నింటినీ కూడా సజీవంగా ఉంచాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇప్పుడు మనకు వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక ఈ ఐఆర్ఆర్కి సంబంధించి యథావిధిగా పాత ప్రణాళికని దృష్టిలో పెట్టుకుని ఆ ప్రణాళిక ప్రకారమే ముందుకు సాగాలి. ముఖ్యంగా ఐఆర్ఆర్ టేకప్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతి లింక్ రోడ్లన్నీ కూడా ఇవన్నీ కూడా ఐఆర్ఆర్కి లింక్ చేయడం ద్వారానే ఒక క్లియర్ సర్కిల్ కంప్లీట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒకవేళ ఇవి కంప్లీట్ చేయకుండా ఇలా వదిలేస్తే డెడ్ ఎండ్లుగా ఉండి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నగరం అనేటువంటి స్వరూపం ఇవ్వదు. కాబట్టి ఇన్నర్ రింగ్ రోడ్డుని అమలు చేయాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే ఫస్ట్ ఫేజ్లో ఈ కృష్ణా గుంటూరు జిల్లా, అంటే ఉమ్మడి కృష్ణా ఉమ్మడి గుంటూరు జిల్లాలు, ఇప్పుడు ఇదంతా ఎన్టీఆర్ జిల్లా అయింది, ఈ పక్కన అంతా కృష్ణా జిల్లా ఉంది, ఇటువైపు గుంటూరు జిల్లా పరిధిలో ఉంది, ఈ ప్రాంతంలో కొంత భాగం మాత్రం పల్నాడు జిల్లా పరిధిలోకి వస్తుంది. కాబట్టి ఇలాంటి అంశాలతో వేటితో సంబంధం లేకుండా అమరావతి సమగ్ర ప్రణాళికకి సంబంధించి ఒక క్లారిటీ ఉండాలి, ఇంటిగ్రేటెడ్ రోడ్ నెట్వర్క్ ఉండాలంటే కనుక ఐఆర్ఆర్ని అమలు చేయాల్సిందే అనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. దీనికి కొన్ని ప్రత్యామ్నాయ ప్రణాళికలను కూడా, అంటే రాష్ట్ర ఖజానా పైన బడ్జెట్ ఒత్తిడి పడకుండా, ఫైనాన్షియల్ బర్డెన్ పడకుండా ఎలాంటి ప్రణాళికలతో అమలు చేయాలి, ఆ నిర్మాణ ప్రణాళికల్లో ప్రైవేటు భాగస్వామ్యం. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నది పీపీపీ మోడల్, అంటే ప్రభుత్వం భూమి ఎక్వైర్ చేసి ఇచ్చిన తర్వాత నిర్మాణ బాధ్యతను ఏదైనా ప్రైవేటు సంస్థకి ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు. అలానే భూమికి సంబంధించినటువంటి పరిహారాలను ల్యాండ్ పూలింగ్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ పద్ధతుల ద్వారా కానీ భూమిని సేకరించిన తర్వాత ఆ పరిహారాలను ఎవరు భరించాలి? ప్రభుత్వం భరిస్తుందా, ప్రైవేటు సంస్థలు భరిస్తాయా? అలానే కేంద్ర ప్రభుత్వ సహకారం ఏమైనా తీసుకుంటారా? నిర్మాణం జరిగిన తర్వాత ఫైనాన్షియల్ మోడల్ ఏ విధంగా ఉండాలి? ప్రైవేటు సంస్థ నిర్మిస్తే దానికి రీపేమెంట్ ఏ విధంగా జరుగుతుంది? ఇలాంటి అంశాలపైన ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద భూసేకరణ జరగడానికి కనీసం సంవత్సర కాలం పట్టేటువంటి అవకాశం ఉంది. అందుకని ఈలోపు ఫైనాన్షియల్ మోడల్స్ మీద వర్కౌట్ చేయడం, భూసేకరణను మాత్రం ఇమీడియట్గా స్టార్ట్ చేయడం, ఈ అంశం పైన రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీతో ఉంది. దీనికి సంబంధించి ఏపీసీఆర్డీఐకి ఆదేశాలు ఇప్పటికే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఏపీసీఆర్డీఐ గతంలో తయారు చేసినటువంటి డిపిఆర్ని మళ్ళీ బయటకు తీసి ఒకసారి అప్పుడు చేసినటువంటి పరిస్థితులు, 5 ఏళ్లలో మారినటువంటి పరిణామాలు, వీటన్నిటినీ బేరీజు వేయడం ద్వారా మరొక నివేదికని రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించేటువంటి అవకాశం ఉంది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఔటర్ రింగ్ రోడ్డు పరిస్థితికి వచ్చేసరికి ఆల్రెడీ కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఔటర్ రింగ్ రోడ్ అంశం పైన పూర్తి స్థాయి మదింపు జరిగింది. 2 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి ఉభయ రాష్ట్రాలకి సంబంధించి విభజన హామీల అంశాలపైన జరిగినటువంటి చర్చలో ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు చర్చ, అలానే తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు పైన చర్చ జరిగింది. వీటికి వీలైనంత వేగంగా అనుమతులు మంజూరు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం సంబంధిత శాఖలకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో మెట్రో రైలుకి సంబంధించినటువంటి అంశం, అలానే రైల్వే జోన్కి సంబంధించినటువంటి అంశం, ఇక్కడ అమరావతి రైల్వే లైన్, కొత్త రైల్వే లైన్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వీలైనంత వేగంగా ఆ ప్రాజెక్టుల పనులు ప్రారంభించాలి, పూర్తి చేయాలనేటువంటి సంకేతాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పించింది. కాబట్టి అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అనేటువంటి ప్రణాళిక
యథాతథంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఫైనాన్షియల్ బర్డెన్ కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకుని నిర్మిస్తుంది. ఇక ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రణాళిక బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ కంపెనీల భాగస్వామ్యంతో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. గతంలో రూపొందించినటువంటి డిపిఆర్ పూర్తి స్థాయి నివేదిక కూడా మన దగ్గర ఉంది. కానీ అన్ని విషయాలు ఒకేసారి చెప్తే డైజెస్ట్ చేసుకోవడం కష్టం కాబట్టి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ప్రతిపాదన సజీవంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుంది. ఏడాదిలోగా ల్యాండ్ ఎక్విజిషన్ లేదా ల్యాండ్ పూలింగ్ కంప్లీట్ చేసిన తర్వాత 2 ఏళ్ల టార్గెట్తో అటు ఔటర్ రింగ్ రోడ్ని ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ని కూడా సమాంతరంగా నిర్మించేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ బాధ్యతల్ని ఏపీ సిఆర్డీఏకి పూర్తి స్థాయిలో అప్పగించేటువంటి అవకాశాలు కూడా క్లియర్గా ఉన్నాయి. అలానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి వనరులను సద్వినియోగం చేయడం ద్వారా 2 ఏళ్లలో దశలో అంటే ప్యాకేజీల రూపంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని కూడా శరవేగంగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.